ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మన వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా పుల్లల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా మీరు తప్పనిసరిగా మా యొక్క కార్యక్రమాలు మీరు తెలుసుకోవచ్చు. అనేకమైన వీడియోస్ పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, 10 మందికి తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి. ఈ మేషరాశి వారికి వివాహాది శుభ ప్రయత్నాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మాత్రం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరం కనబడుతోంది. వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో మీకు మంచి యోగం కనబడుతుంది. వారాంతం కాస్త వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయండి. ఆలోచనతో ముందుకెళ్ళండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, అవి అందిపుచ్చుకుని మరీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతనమైన నిర్ణయాలు ఏది తీసుకోకూడదు. కొత్త విషయాలు కానీ నూతనమైన విషయాలు కానీ మనం తప్పనిసరిగా వాటిని ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. తొందరపడి ఏ ఆలోచనలతో మనం నిర్ణయాలని తీసుకోకూడదు. ఇంచేతంటే ఒకవైపు జూపిటర్ యొక్క బలం చాలా తక్కువగా ఉంది. శాటర్న్ బలం కూడా చాలా తక్కువ ఉండడం చేత ప్రతి అడుగు కూడా మనం అతి తూచి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. సామాన్యమైనటువంటి వాటికి దేనికి ఇబ్బందులు ఉండవు. విశేషమైనటువంటి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లున్న విజయం సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చేతి వృత్తి పనివారు, చిన్న వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మక ఆర్థిక లావాదేవీలు కూడా మంగళవారం నుండి శుక్రవారం వరకు అనుకూలంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, మెడికల్ చిన్న వృత్తులు వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంది. షేర్స్ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అలాగేదేమనే మరి చిన్న వృత్తులు చేసే సంచార వ్యాపారస్తులకు బాగా ఉంది. ఐటీ రిటర్న్స్, ఐటీ వాళ్ళకందరికీ కూడా అంటే మనకి కంప్యూటర్స్ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం శని భగవానుడిని పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. దానాల్లో తెల్లదానం చేయడం మంచిది. సంఖ్యల్లో ఈ వారం మాత్రం 7 నెంబర్ వాడండి. రంగుల్లో ఈ వారం తెలుపు రంగు వాడండి. మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా గ్రహాలు అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం, అలాగనే బుధుడి యొక్క ఆలోచన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో మంచి ముందుగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పని కూడా ఉత్సాహంగా ముందుకు పెడతారు. ఆలోచన సరళతో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు మోస్ట్లీ వార ప్రారంభం వారం మధ్యలోనే పూర్తి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక ప్రోత్సాహంతో పాటు అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే తప్పనిసరిగా డెవలప్మెంట్ చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వారాంతం సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి పని కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. చేత వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్, అలాగనే వస్త్ర, అపర, గృహోపకరణాలు, సంచార వ్యాపారస్తులు, చేతి వృత్తి పనివారు, కళారంగం వారికి ఇలా ఆయా వృత్తులు చేసేవారందరికీ కూడా గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మోస్ట్లీ వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు బాగా మనం పూజించాలి అంటే అమ్మవారిని పూజించండి. ఆరాధన చేయాలి అంటే శుక్రవారం అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వస్త్రాల్లో ఈ వారం మనం తెలుపు రంగును ఎక్కువగా ధరించండి. దానాల్లో మరి బొబ్బర్లు దానం చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే తృతీయ స్థాన సంచారానికి వచ్చాడో తప్పనిసరిగా అన్నింటా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శుభరూపేటువంటి వ్యయం ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభిస్తాయి. అయితే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. రాశిలో గురుడు, నవమ స్థానంలో రాహువు, దశమంలో చెప్పాలంటే దశమంలో మనకి శని, ఇలా గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా, నిదానంగా, ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉన్నాయి. సామాన్యమైన వ్యవహారాలన్నీ కూడా వారం మధ్యలో చక్కగా యోగిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకి శ్రమ భారం తగ్గుతుంది. రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. వృత్తులు చేసేవారు ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్స్ వారపు మధ్యలో, వారాంతం కూడా కనపడే యోగం కనపడుతోంది. ఇక వ్యాపారాత్మకమైన విషయాలు వచ్చినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణ, వస్త్ర, అపర, ధాన్య, మెడికల్ వారికి యోగదాయకంగా ఉన్నది. ఐటీ రంగం వారికి పర్వాలేదు, షేర్స్ వారికి పర్వాలేదు, కానీ లోహ యంత్ర వారికి సామాన్యంగా ఉన్నది. ఏదైనప్పటికీ ఈ రాశి వారు శివారాధన బాగా చేయాలి. అంటే గురుగ్రహ ప్రీతి కోసం గురువార నియమం పాటిస్తూ, దత్తాత్రేయ చరిత్రలో పారాయణ చేస్తూ శివారాధన బాగా చేస్తే అన్ని గ్రహాలు యోగదాయకంగా ఉంటాయి. తద్వారా మీకు గురువార నియమం పాటించండి. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి. మంచి యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి అంటే కుజుడు తృతీయ స్థాన సంచారం యోగదాయకంగా ఉన్నాడు. చంద్రుడు లాభ, వ్యయ, జన్మస్థానాల సంచారం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గత 4 వారముల కంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, ప్రతి పని కూడా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. వారాంతం మళ్ళా కార్యజయం, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ప్రధానమైన గ్రహముల యొక్క బలం చాలా సామాన్యంగా ఉండడం చేతను విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన విషయాలన్నీ కూడా మీకు చక్కగా పూర్తవుతాయి. విద్యార్థులకి పర్వాలేదు. రాజకీయ నాయకులకు పెద్దగా గుర్తింపు లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగానే కనబడుతున్నాయి. చాలా నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు చూస్తే వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మిగిలిన వారికి కూడా అంటే వృత్తులు చేసేవారు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరికైనా వార ప్రారంభం, వారాంతం పర్వాలేదు, చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. అందుచేత అంటే
దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే ఆలస్యం అవుతాయి. సామాన్యమైన పనులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వేళకి భోజనము అనుకున్నటువంటి పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న పనులకు ఇబ్బంది లేదు. అయితే ఈ రాశివారు మరి ఇంకా బాగుండాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. అంటే ఈ వారం చంద్రుడి యొక్క బలం వల్ల ఉత్సాహంగా ఉన్నప్పటికీ విశేషమైనటువంటి ఫలితాలు కష్టంగా ఉంటాయి కాబట్టి నవగ్రహ ఆరాధన చేయండి. విజయం వైపుకు వెళ్ళండి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన, దానాల్లో మరి మినుగులు దానం చేయండి. విశేషమైన వారికి అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. గురుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు లాభం నుండి మళ్ళా దశమన వ్యయంలోకి వస్తాడు. వ్యయంలో ఉన్నటువంటి రవి మళ్ళా జన్మంలోకి వస్తాడు. అంటే కొన్ని గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహమైనటువంటి గురుడి యొక్క బలం లాభస్థాన స్థితి చేత అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం చేత శ్రమ, చికాకు ఇటువంటి ఆలోచనలు కొద్ది చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా బంధుమిత్రుల యొక్క సమాగమం, అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వారాంతంలో అకాల భోజనము, శ్రమ, మొత్తం మీద సింహరాశి వారికి వార ప్రారంభం నుండి గురువారం వరకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు ఉంటుంది, శ్రమ ఉంటుంది. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉన్నప్పటికీ శ్రమ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా మనం చూస్తే వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. శ్రమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ వారికి బాగుంటుంది. లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి, పరివారు కార్మికులకి పెద్దగా అనుకూలంగా లేదు. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి వార ప్రారంభం, వార మధ్యలో బాగుంటుంది. వారాంతం పెద్దగా యోగదాయకంగా లేదు. అంచేత మొత్తం మీద ఈ రాశి వారికి గురువారం వరకు యోగదాయకము. అయితే సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించడం, దానాల్లో తిలదానం చేయడం, గొడుగులు దానం చేయడం, పాదరక్షలు దానం చేయడం, దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇవ్వడం, ఇటువంటి శని భగవానుడు సంబంధించిన అన్నీ కూడా మీరు చేస్తూ ఉండండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలోనే కుజుడు, అది విచిత్రం. మరి అదేవిధంగా వ్యయంలో కేతువు, షష్ఠ రాహు చాలా యోగాన్ని ఇస్తాడండి. సప్తమంలో శని పెద్దగా యోగం లేదు. ఈ రాశి వారికి అనుకున్నది ఏమిటయా అంటే ఈ వారం చంద్రబలం, రాహు బలం అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి శనివారం వరకు కార్యజయం, ఆర్థిక లాభములు, ముఖ్యమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తాయి. షష్ఠరాహు చికాకుల్ని తప్పనిసరిగా తగ్గిస్తాయి. మీకు చికాకులు వస్తాయి, వాటికి కానీ నివారణ వెంటనే మీకు దొరుకుతుంది. ఆ నివారణ ద్వారా మీరు చేయగలుగుతారు. తద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆత్మస్థైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, ప్రతి పని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంత పెద్ద సమస్యలు అయితే మీకేమీ రావు. సామాన్యంగా ఉంటే కొన్ని పనులు అయితే మీకు పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. ఇందుచేత జూపిటర్ యొక్క బలం చాలా తక్కువ ఉంది. శాటర్న్ బలం, జూపిటర్ యొక్క బలం, 2 గ్రహాల యొక్క బలం మీకు లేదు. లేని కారణం చేత ప్రధానమైనటువంటి పనులు ఆలస్యం అవుతాయి. ఏవో సామాన్యమైన పనులకు ఇబ్బంది లేదు. ఈ వారం అయితే చాలా ప్రోత్సాహకరంగా ఉంది మీకు. చేత వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో, వారాంతంలో అనుకున్నటువంటివన్నీ విజయం సాధించగలరు. గత 4 వారాల కంటే ఈ వారం బాగున్నది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత తప్పనిసరిగా మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేయండి. మీరు విజయం వైపుకు వెళ్ళగలుగుతారు. కొన్ని చికాకులు అనేవి ఉంటాయి, వాటిని కూడా పక్కన పెట్టుకుని ముందుకు వెళ్ళండి. భయపడని అవసరం లేదు.
కొత్త కొత్త విషయాలు, నూతనమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్తు యొక్క ఆలోచనల గురించి మీరు ఎక్కువగా ఇతరులతో చర్చిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారం వారపు మధ్యలో మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మరి సంఖ్యల్లో మీరు ఎక్కువగా 6వ నెంబర్ వాడండి. ఈ వారం రంగుల్లో తెలుపు రంగు వాడండి. ఆరాధనలో మరి బుధగ్రహానికి విష్ణు యొక్క ఆరాధన చేయండి. ఈ విష్ణు యొక్క ఆరాధనలో కూడా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మీ యొక్క సమస్యలన్నీ పటాపంచలవుతాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలు మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మరి తులారాశి వారికి 10వ స్థానంలో రవి, సూర్య భగవానుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10వ నుంచి ఆయన ఏకాదశి స్థానంలోకి వస్తాడు. 10వంలో శుక్రుడు రాబోతున్నాడు. మరి సూర్య భగవానుడి యొక్క ప్రభావం, శుక్రగ్రహ ప్రభావం ఉంటాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి శాటర్న్ శని 6వ స్థానము, గురుడు భాగ్యస్థాన సంచారం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వేగవంతంగా పూర్తవుతాయి. మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి. తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ వారం చంద్రుడి యొక్క బలం 8వ, 9వ, 10వ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం అనారోగ్య సూచనలు, మోకాళ్ళ నొప్పులు, ఇండైజెషన్ ట్రబుల్స్, చిన్న చిన్న ఇబ్బందులు. వారం మధ్యలో కాస్త మళ్ళా ప్రయాణాదులు. వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగపరంగా చూస్తే చక్కని అభివృద్ధి కనబడుతోంది. అంటే ప్రోత్సాహం, అధికారుల యొక్క మన్ననలు, అధికారుల యొక్క ప్రోత్సాహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. రాజకీయ పరంగా కూడా పబ్లిక్ రిలేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. పాత బకాయిలు కాస్త వసూలవుతాయి. నూతనమైనటువంటి అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు. వ్యాపారాత్మక ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వార ప్రారంభము సామాన్యంగా కనపడ్డా వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వారాంతం అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాత్మలో కూడా ఎలక్ట్రానిక్స్ వారికి, ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కాస్త అనుకూలమైన వాతావరణం వార ప్రారంభం, వారం మధ్యలో కనబడుతోంది. వారాంతం పెద్దగా అవకాశాలు అయితే లేవు. అంచేత ఈ రాశి వారికి ఈ వారం ఒక్క చంద్రుడి బలం తక్కువగా ఉండడం చేత కొద్దిగా అశాంతి ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో సర్వత్రా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వారాల్లో శుక్రవారం చేయండి తప్పనిసరిగా. అంటే రంగుల్లో మనం చూస్తే తెలుపు రంగు, గ్రీన్ రంగు వాడండి. ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే వారం మనకి చక్కని ఫలితాలు కనపడుతున్నాయి. చంద్రుడు 7వ, 8వ, 9వ స్థాన సంచారం. అంతే కదండి, మరి సూర్య భగవానుడు మనకి 10వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఆత్మస్థైర్యం బాగా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారికి. అంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి చంద్రుడు 7వ, 8వ, 9వ స్థానాల్లో సంచారం, సూర్య భగవానుడు 10వ స్థాన సంచారం, మరి శుక్రుడు కూడా భాగ్యస్థాన సంచారం. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ రాశి వారికి తప్పకుండా లభిస్తుంది. ఈ వారం వార ప్రారంభం విజయం సాధించగలుగుతారు. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే వాయిదా పడతాయి. సామాన్యమైనటువంటి పనులు మాత్రమే ఈ వారం పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకి సామాన్యం, విద్యార్థులకి పర్వాలేదు. వృత్తుల వారికి ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారం మధ్యలో కనబడుతోంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా
గురువారం వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. వారాంతం నిదానంగా ఉండాలి. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో మరి ఎక్కువ ఏం చేస్తారయ్యా అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, ఆ సూర్య భగవానుడు కూడా పూజించండి. సూర్యుడు ఉదయించే వేళ నమస్కారం, చంద్రుడు ఉదయించే వేళ ఆయన నమస్కారం. ఇలా సూర్య చంద్రుల యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. ధనుర్రాశి. ఈ ధనురాశి వారికి వారం చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. ఈ ధనుర్రాశి వారికి జూపిటర్, గురుడు సప్తమ స్థాన సంచారం. పబ్లిక్ రిలేషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి. చంద్రుడి యొక్క బలం ఉండడం చేత మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మరి రవి భగవానుడు కూడా అష్టమ స్థానం నుండి నవమ స్థాన సంచారంలో పెడుతున్నాడు. అంచేత శుక్రుడు అష్టమంలోకి వచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది లేదు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కొన్ని కనపడినప్పటికీ గురుడి యొక్క బలం చేత ప్రతి పనిని కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభము. వారం మధ్యలో స్వరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రతి పని కూడా ఉత్సాహంగా చేయండి, ధైర్యంగా చేయండి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన డెవలప్మెంట్స్, వృత్తులపరమైన ఆర్థిక ప్రోత్సాహం కనబడుతోంది. విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం, వారం మధ్యలో చాలా అనుకున్న దానికంటే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వారాంతంలో శాటర్న్, శని ప్రభావం మీకు ఎక్కువగా ఉన్నది. అంచేత శనివార నియమాలు పాటించాలి. ప్రతిరోజు కాకి ఆహారం పెట్టండి, ప్రతిరోజు వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శని భగవానుడికి దండం పెట్టుకోండి, ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మంగళవారం శుభ్రంగా చక్కగా తౌలుపాకులు తీసుకుని, సింధూరం తీసుకుని ఆంజనేయ స్వామికి పూజ చేయించండి. విజయం మీ సొంతం అవుతుంది. మంచి ఆలోచనలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా చాలా మంచి మంచి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కూడా చాలా తగ్గి అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి ప్రభావంలో తప్పనిసరిగా విజయం మీ ముందర ఉంటుంది. ఈ మకర రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నా తదుపరి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారి గురుడు షష్ఠంలోనూ ఇటువంటి గ్రహాలన్నీ ఉన్నప్పటికీ శని తృతీయ స్థాన సంచారం వల్ల ఎంతటి కార్యక్రమాన్ని మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం చంద్రబలం మీకు అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారాంత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు తొలగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏదున్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగేటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత తప్పనిసరిగా నిదానంతో వెళ్ళండి, విజయం మీరు సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, రాజకీయపరమైన ఇబ్బందులు తగ్గుతాయి, వృత్తులపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, స్వతంత్ర వృత్తుల వారు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు ఆయా వృత్తుల్లో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలమైనటువంటి మార్గం వైపుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా తప్పనిసరిగా జరుగుతాయి. లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు కార్మికులు, వస్త్ర, అపర, ధాన్య, ఐటీ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. షేర్స్ వారికి పర్వాలేదు. అయితే ఈ రాశి వారు
తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహారాధన చేయండి. ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ తిరగండి. గురువార నియమం ద్వారా గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టండి. గురువారం నాడు శనగల్ని ఆవుకు పెట్టండి, నానపెట్టిన శనగల్ని. మీకు దగ్గరలో రావి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి, విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. పబ్లిక్ రిలేషన్స్, ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మరి గురుడు పంచమ స్థాన సంచారం, షష్టంలో ఉన్న రవి సప్తమంలోకి వెళ్తున్నాడు. మీ బుధుడు యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే మీ యొక్క వ్యక్తిగతంగా కొన్ని ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. బుధవారం నుండి శనివారం వరకు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలో స్వల్పమైన సమస్యలు, పనుల్లో ఆలస్యము, చికాకులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. భవిష్యత్తు యొక్క ఆలోచనలు చక్కగా యోగదాయకంగా ఉంటాయి. మీ ప్రయత్నాలన్నీ చక్కగా చేస్తారు, ముందు కొనసాగుతారు. ఉద్యోగస్తులకి అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులకి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల్లో వారికి న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న వృత్తులు, సంచార వృత్తులు, మరి చేతి వృత్తి పని చేసుకునే వారికి ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. గతంలో ఉన్న ఇబ్బందులు క్రమేపీ తొలుగుతాయి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా డెవలప్మెంట్స్. వారం మధ్యలో వారాంతంలో మీకు తప్పనిసరిగా మీకు రావాల్సినటువంటి బకాయిలు వసూలు అవ్వడం, మీ యొక్క రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సక్సెస్ అవ్వడం, కొంతవరకు చికాకులు తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి బుధవారం నుండి యోగదాయకంగా ఉంటుంది. మరి ఈ వ్యాపారాల్లో కూడా సంచార వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తప్పనిసరిగా అటువంటి వ్యాపారాదులు ప్రోత్సాహం చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో మనం చెప్పాలంటే మంచి ఫలితాలు ఉన్నాయి. చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. అంతే కదండి. మరి సూర్య భగవానుడు మనకి చూసినట్లయితే షష్ఠ స్థాన సంచారంలోకి వెడతాడు. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణంలో ఈ వారం వారు దూసుకు వెళ్ళగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా పడతాయి. వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు. భూగృహ సంబంధమైన విషయాల్లో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలినటువంటి విషయాలకు మాత్రం ఏ విధంగానూ ఇబ్బంది ఉండదు. మీ యొక్క ఆత్మస్థైర్యం, మానసికమైన ధైర్యంతో ముందుకు వెళతారు, విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. వారాంతం కూడా కొన్ని సమస్యలు తగ్గుతాయి. వివాదాలకి దూరంగా ఉండాలి. శత్రు బాధలు ఎక్కువ అవుతాయి. ప్రతి క్షణము శ్రమ, చికాకు, అసంతృప్తి వెంటాడుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి ఎప్పుడు ఉండేవే అనుకుంటూ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళండి. గతం కంటే ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా కనబడుతోంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన ఒత్తిళ్లు తగ్గుతాయి. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. వ్యాపారాత్మక ఆర్థిక లావాదేవీలు కూడా గతం కంటే ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. అంచేత ఈ వారం ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహారాధన. దానాల్లో మీకు నచ్చినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో అవి నవగ్రహాల దగ్గర పెట్టండి, లేదా తిలదానం చేయండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సమస్యలైతే తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి.
దైవారాధన, దైవ చింతనతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. స్వస్తి. అయితే ఈ కార్యక్రమాన్ని మీరు 10 మందికి అందించడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. ఇంకా రెండో విషయం, మా పేరుని యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్ మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కనబడతాం. మా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతో ఉపయోగాన్ని ఇస్తాయని చెప్పి తలుచుకుంటూ మరి స్మరిస్తూ మనం వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.